కాంగ్రెస్ పార్టీ మన దేశానికి పునాదులు వేసింది. మన దేశాన్ని మెట్టు మెట్టు కట్టుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడి ఒక గ్యారంటీ ఇవ్వబోతుంది. మీ ముందు నిలబడి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు. ఇంటింటికి 5,000 రూపాయలు, ఇంటింటికి 5,000 రూపాయలు, ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఇది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరమ్మ అభయం. ఎందుకంటే ఈరోజు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఈరోజు పెట్రోల్ అయినా డీజిల్ అయినా పెరిగిపోయింది, కూరగాయలైనా నూనెైనా చక్కెరైనా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. కనీసం ఇల్లు గడవడం కూడా కష్టమైపోయి ఎంతో మంది అన్నానికి కూడా తిండికి కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళంతా మోసాలు చేశారు. జగనన్న గారు రేషన్ కార్డుతో పాటు బియ్యంతో పాటు 11 వస్తువులు ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? లేదు. జగనన్న గారు అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15,000 రూపాయలు ఇస్తారన్నాడు. ఇస్తున్నాడా? కాబట్టే మాట తప్పే వాళ్ళ మధ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ గ్యారంటీ ఇస్తుంది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ప్రతి ఇంటికి పేద ఇంటికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా ఇస్తుంది. సంవత్సరానికి 60,000 రూపాయలు ఇందిరమ్మ అభయం కింద ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందిస్తుంది అని మీకు మాటిస్తున్నాం. పేదరికం నిర్మూలం కోసం అసమానతలు తొలగించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ నూతనమైన ఆలోచనతో ప్రతి ఇల్లు గడవాలని, ప్రతి పేదవాడికి అండగా నిలబడాలని ఈరోజు ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి 5,000 రూపాయలు, సంవత్సరానికి 60,000 రూపాయలను కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గ్యారంటీగా ఇస్తుంది. మహిళలు ఇంటిని నడిపేదే మహిళలు. ప్రతి ఇంటికి భార్య, ఇంట్లో ఒక తల్లి, ఇంటిని నడిపేదే ఆ తల్లి అయితే, ఆ భార్య అయితే ఎన్ని త్యాగాలు, భర్త కోసం బిడ్డల కోసం ఆ మహిళ ఎన్ని త్యాగాలు చేసినా ఎవరు తనకు కిరీటం పెట్టరు. ఎవరు తన కిరీటం పెట్టకపోయినా ఆ మహిళ తన భర్త కోసం తన బిడ్డల కోసం చేయని త్యాగమే ఉండదు. అలాంటి మహిళ ఈరోజు ఇల్లు గడపడానికి, ఇల్లు నడిపించడానికి, అందరికీ తిండి పెట్టడానికి ఎంతో మంది మహిళలు అల్లాడిపోతున్నారు. కాబట్టి ఆ మహిళలందరికీ గ్యారంటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మహిళ పేరు మీదనే ప్రతి నెల 1వ తేదీన 5,000 రూపాయలు, సంవత్సరానికి 60,000 రూపాయలు ఆ ఇంటి మహిళ పేరు మీదకే చెక్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను చేయగలిగాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తా, మీ గడపకు తీసుకొస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మరొక్కసారి ఇంత సమయమైనా కూడా, ఇంత ఆలస్యమైనా కూడా మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని ఇంతమందిగా తరలి వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వ్యతిరేకించారే, మరి అలాంటి బీజేపీ పార్టీతో ఆయన కొడుకై ఉండి జగనన్న గారు ఎలా పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నారో, అక్రమంగా ఎందుకు పొత్తులు పెట్టుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగనన్నకుంది. ఒక్క మాటైనా నిలబెట్టుకోలేకపోయాడు జగనన్న గారు. రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు రైతులను ఎంత బాగా చూసుకున్నాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతే రాజు, వ్యవసాయం పండుగ, రైతులకు రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, మద్దతు ధరనిచ్చాడు, పెట్టుబడి ధరను తగ్గించాడు. అందుకే కదా ఆ రోజు రైతు అంత బాగా బతికాడు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఎలా ఉంది వ్యవసాయం?
ఏమన్నా ఎలా ఉంది వ్యవసాయం? బాగుందా వ్యవసాయం? ఈరోజు అప్పు లేని రైతున్నాడా? అప్పు లేని రైతున్నాడా? మద్దతు ధర ఉందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? విత్తనాల మీద సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారమైనా ఉందా? ఒక్క రకంగా కూడా రైతులను ఆదుకోవడం లేదు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటి? 3,000 కోట్లతో నేను రైతుల కోసము, రైతుల మద్దతు ధర కోసము ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. చేశాడా? మద్దతు ధర 3,000 కోట్ల నుంచి ఇస్తున్నాడా? ఇంకొక 4,000 కోట్లతో పంట నష్టపోతే ఆ నష్టపరిహారం కోసం 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. ఇస్తున్నాడా 4,000 కోట్ల నుంచి మీకు పంట నష్టపరిహారం? మరి జగనన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడా? జగనన్న సమాధానం చెప్పాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డల పట్ల ఎంత ప్రేమ చూపించాడు. బిడ్డలు చదువుకోవాలని, డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు తప్పించలేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగు ఆయన చెప్పినట్టే చెప్పడానికి ప్రయత్నిస్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఏమైంది? ఉందా ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్? ఫీజు రీయింబర్స్మెంట్ ఎలాగో లేదు. కన్న తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి కష్టపడి అప్పు సొప్పు చేసి బిడ్డలు చదివించుకుంటే పోనీ చదివిన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? మొన్నటికి మొన్న ఒక దగా డిఎస్సీ వేశారు. జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు మేనిఫెస్టోలో చెప్పిన మాట, ప్రభుత్వ శాఖలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏపీసీ బిఎస్సీ ద్వారా అన్ని భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు జగనన్న గారు. అంతేకాదు 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మెగా డిఎస్సీ వేస్తానని చెప్పిన జగనన్న గారు 5 సంవత్సరాలు కుంభకర్ణుల్లా నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు నిద్ర లేచి 6,000తో దగా డిఎస్సీ, ఒక దగా డిఎస్సీ వేస్తే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దగా చేసినట్టు కదా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తే మహిళనై ఉండి నన్ను హౌస్ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చూశారు. పోలీసుల్ని తప్పించుకొని పార్టీ ఆఫీసులోనే రాత్రంతా గడిపి మరుసటి రోజు ధర్నా చేయబోతే, సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే మహిళని చూడకుండా నన్ను గాయపరిచి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసింది జగనన్న సర్కార్.